హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. చాలా సందర్భాల్లో మనం కొన్ని యాప్స్‌లో, కొన్ని వెబ్‌సైట్స్‌లో లాగిన్ అవ్వటానికి మన జీమెయిల్‌ని ఉపయోగిస్తుంటాం. ఆ తర్వాత వాటిని డిలీట్ చేసేస్తుంటాం. వెబ్‌సైట్స్‌ని వదిలేస్తూ ఉంటాం. జీమెయిల్ అనేది మన ఫోన్‌లోకి దూరటానికి మన ఇంటి మెయిన్ డోర్ లాంటిదనమాట. అది లీక్ అయిపోయిందనుకోండి చాలా ఇబ్బంది. యాప్ వాడినంత సేపు పర్లేదు. అవసరమైనప్పుడు మనం అవసరం లేని చోట మన జీమెయిల్‌ని రిమూవ్ చేయటం ఎంతకన్నా మంచిది. దీనివల్ల మన ఫోన్‌కి చాలా సెక్యూరిటీ చేకూరుతుంది. ఈరోజు మనం లాగిన్ అయిన చోట్ల, అవసరం లేని చోట్ల జీమెయిల్‌ని ఏ విధంగా తొలగించాలో చూడబోతున్నాం. ఈ సెట్టింగ్ చేయటానికి మనం ముందుగా జీమెయిల్‌ని ఓపెన్ జేసుకోవాలి. ఓపెన్ జేసుకున్న తర్వాత రైట్ సైడ్‌లో మనం సెట్ చేసుకున్న ఫోటో ఉంటుంది. లేపోతే ఎంప్టీ ఫోటో కాలమ్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేసి ఓకే చేసుకుంటే గనక కింద మేనేజ్ యువర్ అకౌంట్స్ అని కనిపిస్తుంది. దాన్ని మీరు ట్యాప్ చేసి ఓకే చేస్తే గనక కింద చాలా ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. దాన్ని మనం లెఫ్ట్ సైడ్‌కి స్క్రోల్ చేస్తే గనక చూడండి, ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే గనక సెక్యూరిటీ అన్న ఆప్షన్ మనకి కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ సెక్యూరిటీ అన్న ఆప్షన్‌ని మనం ట్యాప్ చేసి ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత మనం చూడండి, పైకి స్క్రోల్ చేస్తే బాటమ్‌లో ఇలా మనకి ఎన్ని యాప్స్‌లో మనం లాగిన్ అయ్యామో, ఎన్ని వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యామో అన్నీ కనిపిస్తాయి కదా! ఇక్కడ. మనం వద్దనుకున్న వెబ్‌సైట్, వద్దనుకున్న యాప్‌లో మన జీమెయిల్‌ని తొలగించాలంటే దాన్ని ట్యాప్ చేసి ఓకే చేసుకుంటే గనక ఈ విధంగా మనకు కనిపిస్తుంది. అలా కిందకి స్క్రోల్ చేస్తే ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వాటిలో ఓకే చేస్తే గనక గో ఫర్ ఇట్ అంటే గనక డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా మనం వద్దనుకున్న వెబ్‌సైట్ నుండి, యాప్ నుండి మన జీమెయిల్‌ని తొలగించుకొని మన ఫోన్‌ని కాపాడుకోవచ్చు.